నేటి రాశి ఫలాలు ద్వాదశ రాశుల వారికి 11/3/2026 ఎటువంటి ఫలితాలు ఉన్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి. సుఖ సౌఖ్యాలు ఉన్నాయి, మిత్రుల సహకారం ఉంటుంది, ఒక ముఖ్యమైన విషయమై పెద్దల్ని కలుస్తారు, ఫలితం అనుకూలంగా వస్తుంది, ఆర్థిక యోగం శుభప్రదం, సూర్య ఆరాధన శుభదాయకం. వృషభ రాశి. మనస్సౌఖ్యం ఉంది, మీ రంగాల్లో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు, ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది, స్థానచలన సూచనలున్నాయి, ఆర్థికంగా సత్ఫలితాలను సాధిస్తారు, శివారాధన శుభప్రదం. మిథున రాశి. పట్టుదలతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు, అనవసర ఖర్చులు సూచితం, శ్రమ అధికమవుతుంది, మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి, దుర్గా అష్టోత్తరం చదివితే మంచిది. కర్కాటక రాశి. ప్రారంభించబోయే పనుల్లో మనోబలం సదా రక్షిస్తుంది, ఉద్యోగంలో ఆటంకాలు రాకుండా ముందు చూపుతో వ్యవహరించాలి, పై అధికారులతో కలుపుకుపోయే మనస్తత్వంతో ముందుకు సాగాలి, ధైర్యంతో తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి, దుర్గా ధ్యానం శుభప్రదం. సింహరాశి. పట్టుదలతో ఆటంకాలను అధిగమించి పనులను పూర్తి చేస్తారు, ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి, ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి, కలహాలకు దూరంగా ఉండడం మంచిది, ఆదిత్య హృదయం చదువుకోవాలి. కన్యారాశి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది, బంధుమిత్రుల సహకారంతో పనులు త్వరగా పూర్తవుతాయి, సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి, ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు వద్దు, శ్రీ దుర్గా ఆరాధన చేయడం మంచిది. తులారాశి. స్థిర సంకల్పాలు నెరవేరుతాయి, వృత్తి ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి, ఉత్సాహంగా పనిచేయాలి, ఒత్తిడి పెరుగుతుంది, అనవసర ఖర్చులు చేస్తారు, ఇష్టదేవత ఆరాధన మేలు చేస్తుంది. వృశ్చిక రాశి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు, ప్రారంభించిన పనుల్లో శుభ ఫలితాలు సాధిస్తారు, మీ ప్రతిభ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి, గోవిందనామాలు చదివితే మంచిది. ధనుస్సు రాశి. మీ రంగాల్లో పెద్దల నుంచి మన్నలను పొందుతారు, బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు, ధనధాన్యాభివృద్ధి, అలాగే సన్మానము, సుఖము, విద్యావంతులతో పరిచయాలు మొదలైనవన్నీ కలుగుతాయి, ప్రయాణాలు ఫలిస్తాయి, గణపతి ఆరాధన చేస్తే మంచిది. మకర రాశి. మానసిక ప్రశాంతతను కోల్పోకుండా చూసుకోవాలి, ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరుగుతుంది, వివాదాలకు దూరంగా ఉండాలి, ఆర్థిక నియంత్రణ అవసరం, విష్ణు సహస్రనామం చదివితే మంచిది. కుంభరాశి. మిశ్రమ వాతావరణం ఉంటుంది, ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించే ప్రయత్నం చేస్తారు, భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు, కొన్ని సమయాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు, నవగ్రహ శ్లోకాలను చదవడం ద్వారాగా మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. మీనరాశి. ఆశించిన ఫలితాలు రాబట్టడానికి బాగా శ్రమించాల్సి వస్తుంది, క్షమాగుణంతో బంధాలు బలపడతాయి, కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో మీరు ఆశించిన పురోగతి రావాలంటే బాగా కష్టపడాలి, దుర్గాదేవి సందర్శనం శుభప్రదం. నమస్కారం. చదివినది డాక్టర్ శంకరమంచి శివసిద్ధాంతి. నమస్కారం.